మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. I am supposed to follow traffic rules. మీరు 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 ట్రాఫిక్ రూల్స్ ఫాలో Ah, అవ్వాలి. you, you are మ్మ్. supposed to follow traffic rules. రూల్స్ అతను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. He is supposed to he is supposed to follow traffic rules. ట్రాఫిక్ రూల్స్ అతను హెల్మెట్ తీసుకోవాలి. He is supposed to take helmet. హెల్మెట్ ఆమె హెల్మెట్ ధరించాలి. He is supposed to wear helmet. హెల్మెట్ మీరు లంచం ఇవ్వకూడదు. You are not sorry. You are not కరెక్ట్. you are not supposed to give bribe. బ్రైబ్ మీరు లంచం ఇవ్వాలి. You are supposed to give bribe. బ్రైబ్ అతను లంచం ఇవ్వకూడదు. He isn't supposed to give bribe. బ్రైబ్ అతను ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. He isn't supposed to speak in English. ఇంగ్లీష్ అతను ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి. He is supposed to update Aadhaar card. ఆధార్ కార్డు మీరు ఆధార్ కార్డు తీసుకోవాలి. You should you are supposed to take Aadhaar card. మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేయకూడదు. You are not supposed to update Aadhaar card. మీరు ట్రాఫిక్ రూల్స్ ప్రతిరోజు ఫాలో అవ్వాలి. You are supposed to follow traffic rules every day. అతను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకూడదు. He isn't supposed to traffic rules. He is not supposed to follow traffic rules. Isn't అన్నానా? మరి ఈజెంట్ అన్నాను కదా. అన్నాను. He is not supposed to follow traffic rules. అతను బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. He is going to start a business. అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. He is going to marry. అతను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాడు. He is going to learn English. అతను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాడు. He is going to learn, going to speak in English. Going to speak in English. అతను నాన్ వెజ్ తినబోతున్నాడు. He is going to eat non-veg.
అతను ఆమెను కలవబోతున్నాడు. He is going to meet her. హర్. అతను నన్ను కలవబోతున్నాడు. He is going to meet me. నేను ఆ బిజినెస్ లో జాయిన్ అవ్వబోతున్నాను. I am going to join that business. ఇన్ దట్ బిజినెస్. In that business. నేను ఆ బిజినెస్ లో ఒక పార్ట్నర్ గా జాయిన్ అవ్వబోతున్నాను. I am going to join in a business, a partner, యాజ్ ఏ పార్ట్నర్. as a partner. నేను ఒక లెక్చరర్ గా జాయిన్ అవ్వబోతున్నాను. I am going to join as a lecturer. నేను As ఏ పట్టుకున్నా ఏ లెక్చరర్. లెక్చరర్ గా, బిజినెస్ మ్యాన్ గా, యాజ్ లెక్చరర్ గా అని వచ్చేటప్పుడు యాజ్ అని యూస్ చేయాలి. ఒక స్టూడెంట్ గా చెప్తున్నాను. యాజ్ ఏ స్టూడెంట్ ఐఎమ్ సేయింగ్. యాజ్ ఏ స్టూడెంట్. ఓకే. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నా. ఇలా అంటుంటాం కదా అలా. నేను త్వరలో అతన్ని చంపబోతున్నాను. I am going to kill him soon. Soon. నేను త్వరలో ఒక బుక్ రాయబోతున్నాను. I am going to write a book soon. నేను త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను. I am going to learn in English soon. నేను మూవీలో యాక్ట్ చేయబోతున్నాను. I am going to act in a movie. నేను కొత్త మొబైల్ కొనబోతున్నాను. I am going to buy a new mobile. Soon చెప్పలేదు. నేను త్వరలో కోకోకోలా కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను. I am going to start Coca-Cola business. Soon. నేను త్వరలో అతన్ని కిడ్నాప్ చేయబోతున్నాను. I am going to kidnap him soon. నేను ఈ డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. I am going to start a business with this money. నేను ఈ డబ్బులతో ఒక బంగ్లా కొనబోతున్నాను. I am going to buy a bungalow with this money. నువ్వు త్వరలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నావు. త్వరలో ప్రాబ్లమ్స్ నువ్వు త్వరలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నావు. నేను త్వరలో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నాను. I am going to invest in stocks. Soon. నువ్వు త్వరలో జైలుకి వెళ్ళబోతున్నావు. You are going to jail soon.
నేను త్వరలో జిమ్‌కు వెళ్ళబోతున్నాను. I am going to gym soon. నేను త్వరలో సీరియల్‌లో యాక్ట్ చేయబోతున్నాను. I am going to act serial soon. ఇన్ సీరియల్స్. In serial. Hmm. No. In serial soon. సూన్. నేను త్వరలో రేంజ్ రోవర్ కొనబోతున్నాను. రేంజ్ రోవర్ కొంటున్నావా నాన్న? కళ్ళలో. త్వరలో కొంటున్నావు. థ్యాంక్ యూ. త్వరలో కాదు, కళ్ళలోనా. త్వరలో. I am going to buy a Range Rover soon. సూన్. నేను త్వరలో డ్రైవర్ అవ్వబోతున్నాను. I am going to driver soon. అవ్వడాన్ని ఏమంటారు? Become. మరి చెప్పాలి కదా. I am going to become a driver. బికమ్ ఏ డ్రైవర్. Become. నేను త్వరలో బిజినెస్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. I'm going to change my business soon. నేను త్వరలో వంట నేర్చుకోబోతున్నాను. I'm going to learn cook soon. నేను త్వరలో ఆమెను అడగబోతున్నాను. I'm going to ask soon. నేను త్వరలో డబ్బులు ఇవ్వబోతున్నాను. I'm going to give money soon. నేను త్వరలో డబ్బులు అడగబోతున్నాను. I'm going to ask money soon. నేను త్వరలో డబ్బులు పే చేయబోతున్నాను. I'm going to pay money soon. మీరు త్వరలో ఏం చేయబోతున్నారు? What are you going to do? ఫాస్ట్ గా చెప్పండి. What are you going to do? మీరేం చేయబోతున్నారు? What are you going to do? మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? Where are you going to go? మీరు ఎక్కడ చేయబోతున్నారు? మళ్ళీ చెప్పురా తెలుగులో. మీరు ఎక్కడ చేయబోతున్నారు? పోతున్నారు. Where are you going to do? మీరు ఎలా చేయబోతున్నారు? How are you going to do? మీరు ఎలా ఆలోచించబోతున్నారు? How are you going to think? మీరు ఎలా నేర్చుకోబోతున్నారు? How are you going to learn? మీరు ఎలా వంట చేయబోతున్నారు? How are you going to cook? మీరు ఎలా మాట్లాడబోతున్నారు? How are you going to speak? మీరు ఎలా చూడబోతున్నారు? How are you going to see? మీరు ఎలా రాయబోతున్నారు? How are you going to write? మీరు ఎలా వెళ్ళబోతున్నారు? How are you going to go? మీరు ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? How are you going to start? మీరు ఎలా నేర్చుకోబోతున్నారు? How are you going to learn? మీరు ఎలా వెతకబోతున్నారు? How are you going to search? మీరు ఎలా పంపించబోతున్నారు? How are you going to send? మీరు ఎలా రాయబోతున్నారు?
Are you going to write? మీరు ఎలా చెక్ చేయబోతున్నారు? How are you going to search? మీరు ఎలా చూపించబోతున్నారు? How are you going to show? మీరు ఎలా మీరు ఎలా ఆలోచించబోతున్నారు? How are you going to think? మీరు ఎలా నటించబోతున్నారు? How are you going to act? మీరు ఎలా కొట్టబోతున్నారు? How are you going to beat? మీరు ఎలా గెలవబోతున్నారు? How are you going to win? మీరు ఎలా పడిపోబోతున్నారు? How are you going to sell? మీరు ఎలా కొనబోతున్నారు? How are you going to buy? మీరు ఎలా మెరుగుపరుచుకోబోతున్నారు? How are you going to develop? మీరు ఎలా పట్టుకోబోతున్నారు? How are you going to catch? మీరు ఎలా నడవబోతున్నారు? How are you going to walk? మీరు ఎలా కలవబోతున్నారు? How are you going to meet? మీరు ఎలా విసరబోతున్నారు? How are you going to throw? మీరు ఎలా వాడబోతున్నారు? How are you going to use? మీరు ఎలా కాపాడబోతున్నారు? How are you going to save? మీరు ఎలా జాయిన్ అవ్వబోతున్నారు? How are you going to join? మీరు ఎలా చూపించబోతున్నారు? How are you going to మీరు ఎలా చూపించబోతున్నారు? How are you going to show? మీరు ఎలా తినబోతున్నారు? How are you going to eat? మీరు ఎలా ప్రాక్టీస్ చేయబోతున్నారు? How are you going to practice? మీరు ఎలా ఆక్రమించుకోబోతున్నారు? How are you going to occupy? రైట్. మీరు ఎలా బిహేవ్ చేయబోతున్నారు? How are you going to behave? మీరు ఎలా రాబోతున్నారు? How are you going to come? మీరు ఎలా క్షమించబోతున్నారు? How are you going to excuse? ఎక్స్క్యూజ్, ఫర్గివ్. Excuse, ఫర్గివ్. forgive. మీరు ఎలా ప్రాక్టీస్ చేయబోతున్నారు? How are you going to practice? మీరు ఎలా నేర్చుకోబోతున్నారు? How are you going to practice? మీరు ఈ పని ఎలా చేయబోతున్నారు? How are you going to do this work? అతను ఈ పని ఎలా చేయబోతున్నాడు? How is he going to do this work? నేను అది చేయగలుగుతున్నాను. చేయగలుగుతున్నాను. I can do that work. నేను అది చేయగలుగుతున్నాను. గలుగుతున్నావు. I am able to do that. I am able to do that. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. I am going to go there. నేను అది నేర్చుకోబోతున్నాను. I am going to learn that. నేను అది మాట్లాడబోతున్నాను. I am going to learn that. నేను అక్కడ జాయిన్ అవ్వబోతున్నాను. I am going to join. నేను అది వాడబోతున్నాను. I am sorry. మళ్ళీ చెప్పనా? నేను అది వాడబోతున్నాను. I am going to use that. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. I am going to go there. నేను ఇంగ్లీష్ లో మాట్లాడబోతున్నాను. I am going to speak in English. నేను ఆమెతో మాట్లాడబోతున్నాను. I am going to speak. I am going to talk to her.
నేను నువ్వెందుకు చేయలేకపోతున్నావు? Why did you do that work? నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? Why couldn't you? Why couldn't you? Why can't you do that? నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు చేయలేకపోతూ ఉన్నావు? Why couldn't you do that work? వై ఆరెంట్ యు ఏబుల్ టు అని. Sorry. Why aren't you able? Why aren't you going to do that? వై ఆరెంట్ యు ఏబుల్ టు చేయలేకపోతున్నావు. ఏం చెప్పాలన్నా మళ్ళీ చెప్పండి నాన్న. వై ఆరెంట్ యు ఏబుల్ టు అనాలి. ఓహో, ఏబుల్ టు రెండు రావాలా? వై ఆర్ంట్ యూ ఏబుల్ టు లేకపోతే వై ఆర్ యు అనేబుల్ టు డూ అని కూడా అనొచ్చు. వై ఆర్ంట్ యూ ఏబుల్ టు డూ అంతేనా? అంతే. వై ఆర్ంట్ యూ ఏబుల్ టు డూ. నువ్వు ఏం చేయబోతున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? నువ్వేం పంపించబోతున్నావు? పంపించబోతున్నావు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు సెండ్? నువ్వు ఇప్పుడు ఏం పంపించబోతున్నావు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు సెండ్ నౌ? నువ్వు ఇప్పుడు ఏం వంట చేయబోతున్నావు? What are you do? వంట చేయబోతున్నావు. What are you doing? What are you going to cook? కుక్ డూ ఏదని చెప్పొచ్చు. ఓకేనా. మీరు ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నారు? What are you going to learn? నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. నేను వెళ్ళి ఉండాల్సింది. I hadn't వెళ్ళి ఉండాల్సింది. I will have gone there. నేను వెళ్ళి ఉండాల్సింది. I will have gone there. Should have. I should have gone there. నేను మాట్లాడి ఉండాల్సింది. I should have talk. నేను నేర్చుకొని ఉండాల్సింది. I should have learned. నేను పంపించి ఉండాల్సింది. I should have sent. నేను మాట్లాడి ఉండాల్సింది. I should have talked. I should have spoken. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. I should have spoken English. Learned. Learned. నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. I should have gone. I should have gone there. నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాల్సింది. I should have started the business. ఏంటి? I should have started a business. నేను ఆమెను చంపి ఉండాల్సింది. I should have killed her. నేను డబ్బులు ఇచ్చి ఉండాల్సింది.
I should have given money. ఇంకోసారి చెప్పండి. I should have given money. మనీ. నేను ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. I should have practiced. నేను మార్కెట్కి వెళ్ళి ఉండాల్సింది. I should have gone to market. నేను అతన్ని కలిసి ఉండాల్సింది. I should have meet him. నేను డబ్బులు ఇచ్చి ఉండాల్సింది. I should have given money. నేను ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సింది. I should have spoken English. నేను హాస్పిటల్కి వెళ్ళి ఉండాల్సింది. I should have gone to hospital. నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండాల్సింది. I should have invested in stock market. నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఉండాల్సింది. I should have solved the problem. నేను అతన్ని కొట్టి ఉండాల్సింది. I should have bet him. బీటన్ హిమ్. Beaten him. నేను అది మార్చి ఉండాల్సింది. I should have changed that. నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. I should have gone there. నేను మార్చి ఉండాల్సింది. I should have changed. నేను ఇంగ్లీష్లో చెప్పి ఉండాల్సింది. I should have told in English. నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. I should have gone there. నేను ఇంకొకసారి ప్రయత్నించి ఉండాల్సింది. I should have practiced again. నేను ఇంకోసారి వెళ్ళి ఉండాల్సింది. I should have gone. I should have gone again. నేను ఇంకోసారి డబ్బులు పంపించి ఉండాల్సింది. I should have sent money again. నేను బెంగళూరు వెళ్ళి ఉండాల్సింది. I should have gone to Bangalore.